మేడం ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గానీ, ఎంపీగా గానీ గెలిచిన తర్వాత ఆ పార్టీ అధికారంలో లేకపోతే, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మారినటువంటి పరిస్థితులు చాలా ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో చాలా జరుగుతున్నాయి. దేశ రాజకీయాల్లో కూడా జరుగుతున్నాయి. సో ఇలాంటి దాన్ని ఎలా చూడాలి అసలు? ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో కలవడం అనేది, చేరడం అనేది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్‌గా ఇది అసల మన కాన్స్టిట్యూషనల్ ప్రకారమే తప్పు. ఓకే. 1962లో ఆయారాం గయారాం ఫినామినన్ అని చెప్పి ఒకటి చెప్పారు. ఏంటి అంటే గయాలాల్ అనే ఒక మనిషి హర్యానా ఎమ్మెల్యే, ఆయన ఒకటే రోజు 3 సార్లు పార్టీ చేంజ్ అయ్యాడు. అప్పటి నుంచి ఈ మాట వచ్చింది. ఆయారాం గయారాం అని అందుకంటారు. గయాలాల్ అన్నది ఆయన పేరు అన్నమాట. అందుకని ఆయారాం గయారాం అంటారు. అయితే కానీ ఎక్కడన్నా ఒకటి జరుగుతూ ఉంది. ఏనాడు కాన్స్టిట్యూషన్ పరంగా ఎవరు ఏమి చేయలేరు. అయితే 62nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మాత్రము 1983లో ఫైనల్గా అప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి 10th షెడ్యూల్ అనేది మన కాన్స్టిట్యూషన్కి యాడ్ చేసి యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడారు. అక్కడ గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ టు ఎమ్మెల్యేస్ హూ ఆర్ డిఫెక్టింగ్ పొలిటికల్ పార్టీస్ అందులో ఖచ్చితంగా క్లియర్గా డిఫైన్ చేశారు. ఓకే. ఎవరన్నా ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్ ఒకటి, బయట పొలిటికల్ పార్టీలో ఉండి పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీలోకి అయితే అది గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. ఇండిపెండెంట్ మెంబర్ గా గెలిచారు, రూలింగ్ పార్టీలోకి షిఫ్ట్ అయ్యారు, అది గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత కూడా రూలింగ్ పార్టీలోకి చేరకూడదు. ఎందుకంటే అతను ఎలా గెలిచాడు? ఇండిపెండెంట్ ఐడియాలజీలతో గెలిచాడు. జనాలు ఎందుకు ఓట్ చేశారు? ఆ పార్టీకే వేద్దురు కదా, నీకెందుకు వేశారు ఓటు? వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇండిపెండెంట్ మెంబర్స్ కి కూడా వర్తిస్తుంది. ఇండిపెండెంట్ మెంబర్ గా గెలిచిన తర్వాత రూలింగ్ పార్టీలోకి జాయిన్ అయితే వాళ్ళకి కూడా వర్తిస్తుంది. వర్తిస్తుంది. నామినేటెడ్ మెంబర్స్ కి కూడా వర్తిస్తుంది. రాజ్యసభలో 12 మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్న స్టేట్స్ లో గవర్నర్ నామినేట్ చేస్తారు. ఆ నామినేటెడ్ మెంబర్స్ కి కూడా వాళ్ళు నామినేట్ చేసి ఆ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఇచ్చిన తర్వాత 6 మంత్స్ టైం ఉంటుంది. ఈ 6 మంత్స్ లో వాళ్ళు ఏదో ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఏ పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే యూజువల్ గా నామినేటెడ్ మెంబర్స్ ఏంటి, అవుట్ సైడ్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 6 మంత్స్ తర్వాత వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు కూడా యాంటీ డిఫెక్షన్ లా కిందకే వస్తారు. తెలియదు అసలు. కానీ యాక్చువల్ గా ఈ అన్ని క్రైటీరియా ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఇదంతా క్లియర్ గా 10th షెడ్యూల్లో మెన్షన్ చేసి ఉంటుంది, కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత అక్కడ అయితే ఒక్క ఎక్సెప్షన్ ఇచ్చారు, గ్రూప్ మైగ్రేషన్స్ కోసం ఎక్సెప్షన్ ఇచ్చారు. అంటే ఏదన్నా ఒక పొలిటికల్ పార్టీ నుంచి 2/3 మెంబర్స్ కంటే ఎక్కువ గుంపుగా ఇంకొక పార్టీలోకి వెళ్తే వాళ్ళు డిస్క్వాలిఫై కి అర్హులు కాదు. ఆల్మోస్ట్ పార్టీనే మర్జ్ అయిపోయినట్టు. దానికి ఎక్సెప్షన్ ఇచ్చారు. కానీ దీన్ని తర్వాత 91st అమెండ్మెంట్ యాక్ట్ లో ఈ ఎక్సెప్షన్ ని తీసేశారు. ఇప్పుడు అలా గుంపుగా వెళ్ళినా కూడా వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లా కిందకే వస్తారు. ఇప్పుడు కూడా మన తెలంగాణలో చూసుకుంటే 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు అది ఒక పెద్ద ఇష్యూ సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టు 90 రోజుల్లో స్పీకర్ ఫస్ట్ టైం ఇచ్చింది. సో ఇదేంటి ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచా? ఇది ఎవరి పని? ఖచ్చితంగా స్పీకర్ పని. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం స్పీకర్ కి ఇన్ని రోజుల్లో చెయ్యి అన్న టైం లేదు. అంటే అది స్పీకర్ ఇష్టం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ని నువ్వు ఇన్ని రోజుల్లో చెయ్యి అని ఎగ్జిక్యూటివ్ బాడీకి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తుంది. మన సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏది ఇప్పుడు? జ్యుడిషియరీ ఇండిపెండెంట్ బాడీ, ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ బాడీ, ఎవరి పనులు వాళ్ళు చేయాలి. నువ్వు ఇది చెయ్యి అని సుప్రీంకోర్టు ఈనాడు వచ్చి టైం పెట్టింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదంటే డెడ్ లైన్ ఉందో 90 రోజులు, అప్పుడు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు చూడాలి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందిగా. సుప్రీంకోర్టు ఈ రకంగా డైరెక్షన్ ఇవ్వచ్చా? అదే అంటున్నాను. అది జ్యుడిషియల్ యాక్టివిజం కి జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కి మధ్యలో ఉండే తిన్న లైన్. అది జనాల పర్స్పెక్టివ్ ని బట్టి మారిపోతూ ఉంటుంది. యాజ్ యూజువల్ గా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ అడ్వాంటేజ్ కి వాడుకుంటారు. కానీ సుప్రీం కోర్ట్ అనేది ఒకసారి డైరెక్టివ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అది పాటించాలి, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఈ 30 days తర్వాత చూద్దాం. తెలంగాణ స్పీకర్ అయితే ఇంకేం నేను చూడలేదు అని అంటున్నాడు, ఇప్పటివరకు అది చదవలేదు అని చెప్పేసి మాట్లాడిన మొన్న. ఒకవేళ నిజంగానే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏం జరుగుతుంది? స్పీకర్ ను తొలగిస్తారా? ఏ రకంగా ఉంటది? ఎట్లుంటది చెప్పలేమండి. అది ఫైన్ అవ్వచ్చు, ఫైన్ రూపంలో అవ్వచ్చు, పెనాలిటీస్ రూపంలో అవ్వచ్చు, చాలా ఉంటాయి. అందులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. సివిల్ కంటెంప్ట్ ఉంటుంది, క్రిమినల్ కంటెంప్ట్ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక ప్రొసీడింగ్ అవ్వకుండా ఆపటము ఒక రకము, వాళ్ళు చెప్పిన జడ్జ్మెంట్ ఫాలో అవ్వకపోవటము ఇంకొక రకము. సో ఆ కేటగిరీస్ ని బట్టి వేరియస్ పనిష్మెంట్స్. ఏదేమైనా స్పీకర్ కి అయితే పదవి అయితే పోదు కదా. అంతే కదా, పొలిటికల్ పార్టీ రూలింగ్ పార్టీ
సపోర్ట్ ఉన్నంత వరకు వాళ్ళు బాగా చూసుకోవాలని ఫిక్స్ అయిన వాళ్ళని ఎలా అయినా బాగా చూసుకుంటారు. ఓకే మేడం.